నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. నిజంగా వ్యవస్థలో మార్పు కోరుతూ అనేక రోజుల నుండి ఫైట్ చేస్తూనే ఉన్నా. భవిష్యత్తులో కూడా ఫైట్ చేస్తా. కొందరు కామెంట్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కామెంట్స్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఏమంటానంటే, సూరన్న నువ్వు ఎవరికి భయం చేస్తున్నావు సూరన్న? ఒకరోజు కాంగ్రెస్ని తిడతావు, మరొక రోజు బీజేపీని తిడతావు, మరొక రోజు బీఆర్ఎస్ని తిడతావు. అంటే నేను జర్నలిస్ట్ని కాబట్టి అన్ని పార్టీల పనితీరుని వర్ణిస్తున్నా. ఇక భజన చేసే వ్యక్తి అయితే నేను కొందరు కేవలం బీఆర్ఎస్ వార్తలు చదువుతారు, కేవలం బీఆర్ఎస్ని జోకుతారు, కేవలం కాంగ్రెస్ని జోకుతారు, కేవలం బీజేపీని జోకుతారు. అలాంటి వార్తలు నాకు నచ్చవు. అలాంటి వార్తలు నేను చదవా. మీరు అనుకోవచ్చు వ్యూస్ కోసమో, కామెంట్స్ కోసమో, సబ్స్క్రిప్షన్ కోసమని. నేను నా ఛానల్ పెట్టింది వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం, లైక్ల కోసం, కామెంట్ల కోసం కాదు. విన్న 10 మంది అయినా సరే వాట్ ఈజ్ వాట్, అసలు శిశిరైన వాస్తవాలు ఏంటని తెలుసుకోవాలి. దాని కొరకే అయితే పదే పదిని అంటా సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే మరిన్ని విషయాలు మరింత మందికి తెలియజేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తా. ఇకపోతే మిత్రులారా గమనించండి, నేను పార్టీలకు అమ్ముడు పోయే జర్నలిస్ట్ని కాదు, పార్టీలకు జోకే జర్నలిస్ట్ని కాదు, రాజకీయ నాయకుల ఉచ్చదాగే జర్నలిస్ట్ కాదు. నేను నిజం, వాట్ ఈజ్ వాట్, అసలు ట్రూత్ ఏంది. నిజంగా రేవంత్ రెడ్డి మంచి పని చేస్తే మంచి పని చేసిందని చెప్తా, బీజేపీలో నాయకులు మంచి చేస్తే మంచి అని చెప్తా, కాంగ్రెస్లో నాయకులు మంచి చేస్తే మంచి అని చెప్తా, బీఆర్ఎస్లో నాయకులు మంచి చేస్తే మంచి అని చెప్తా. కానీ ఒకటి మాత్రం వాస్తవం మిత్రులారా, మీరు అవునన్నా కాదన్నా 100కి 200% వాస్తవం ఏంటంటే, ఈ 10 సంవత్సరాల తెలంగాణ, ఈ 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిందో బీఆర్ఎస్ పార్టీ, నిజంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందనేది మాత్రం ముమ్మాడికి నిజం. అభివృద్ధి చేసిందా చేయలేదా అనేది పక్కన పెడితే రాష్ట్రం మొత్తం అప్పైంది అన్నది మాత్రం వాస్తవమే. సరే అప్పైంది, మరి తెలంగాణ పబ్లిక్ బతుకులు మారినాయి అంటే మారలేదు. మరి ఎవరి బతుకులు మారినాయి? గా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న రావుల బతుకులు మారినాయి. మీరు మారలేదని చెప్పండి. మరి నిజంగా కేటీఆర్ ఆస్తులు పెరగలేదా? కేసీఆర్ ఆస్తులు పెరగలేదా? కవిత ఆస్తులు పెరగలేదా? హరీష్ రావు ఆస్తులు పెరగలేదా? ప్రభాకర్ రావు, సంతోష్ రావు వీళ్ళ ఆస్తులు పెరగలేదా? మీరు సమాధానం చెప్పండి. అంటే ఈ 10 సంవత్సరాల పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాలని మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వీళ్ళ ఆస్తులు పెరిగినాయా, పెరగలేదా? మరి వీళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ మీద ప్రేమ ఉంటే అప్పుడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చుగా. ఈ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల్లో వాళ్ళు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలే పబ్లిక్కి? మరి నిజంగా రేషన్ కార్డులు ఇచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మన నిరుద్యోగ భృతి ఇచ్చిందా? అంటే ఇవి విపరీతంగా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు విపరీతంగా ఉన్నాయి. కేవలం ఈ దుర్మార్గులు 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తారు కదా, మరి వీరు ఇచ్చిన 420 గ్యారెంటీలు మరి ఏమైనాయి? మరి ఏమనంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చిండు, మోసం చేసిండు. ఎస్, మోసం చేసిండు రేవంత్ రెడ్డి, మోసగాడి అనుకుందాం. మరి బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరి వీళ్ళు మోసగాలు కదా? వీళ్ళేమో సత్యవంతులా? వీళ్ళు సత్యవంతులా? కేటీఆర్ అనేటోడు సత్యవంతుడా? మొన్న కేటీఆర్ సభ పెడితే అందరు జనాలు లేచి వెళ్ళిపోతాను, ఎటు వెళ్తానయ్యా, ఎటు వెళ్తానయ్యా, ఆగన్నయ్య అంటాడు. అంటే కేసీఆర్ స్పీచ్, కేటీఆర్ స్పీచ్ వినడానికి కూడా జనాలు ఇష్టపడట్లేదు. నెక్స్ట్ సిరిసిల్లాలో, సిద్దిపేటలో ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళని బొంద పెడితే, వీళ్ళు ఓడిపోతే జబర్దస్త్ ఉంటుంది రాజకీయం. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి కంటే వీళ్ళు దుర్మార్గులు. రేవంత్ దుర్మార్గుడే, కానీ వీళ్ళకంటే వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళ ఆస్తులు విపరీతంగా పెరిగినాయి. కేటీఆర్ మనకు కనిపించేది స్మార్ట్ కాదు, చాలా దుర్మార్గుడు అంటున్నాను నేను. నాకు ప్రతిరోజు ఒక విషయం మాత్రం మాట్లాడతా, కేటీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్ర పట్ల శని శని దరిద్రం. కాబట్టి ఇక వెళ్తే వార్తల్లో వాట్ ఈజ్ వాట్ అని చెప్పాను నేను. మీరు ఏమని అనుకోండి సూరన్న గురించి, కానీ వాట్ ఈజ్ వాట్ అని చెప్పా. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం. వీళ్ళ ఆస్తులు పెరిగినాయి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అప్పులు పెరిగినాయి. వీళ్ళు ఏమైనా డెవలప్ చేయాలంటే హైదరాబాద్ని మాత్రం డెవలప్ చేసిండ్రు, అక్కడక్కడ కలెక్టర్లు కట్టింది తప్ప ఏం ప్రయోజనం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. మన నీళ్లు రాలే, మన నిధులు రాలే, మన నియామకాలు రాలే. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ నియామకాలు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రశ్నిస్తారు. మరి మీరేం ఉద్యోగాలు ఇచ్చింది 10 సంవత్సరాల్లో?
ఎన్ని ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? మీరు లిస్ట్ బయట తీయండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో. ఏమన్నా మాట్లాడితే తమాషాలు మాట్లాడతారు వీళ్ళు దుర్మార్గులు. ఇక్కడ ఈరోజు ఏమొచ్చింది వార్తలో సీఎం ప్రక్షాళనట. కొత్త సీఎంగా సంజయ్ జాజు, సీఎం సలహాదారుడు రామకృష్ణరావు. ఈ ఇందరు సలహాదారులు మారుతాను. ఓకేనా? ఈ సంజయ్ జాజు లాంటి వాళ్ళు విపరీతంగా మారుతాను. గతంలో సీఎస్ కావచ్చు. మరి గతంలో కేసీఆర్ పక్కన సీఎస్గా కొనసాగిన ఎవరు సోమేష్ కుమార్ కమర్షియల్ ట్యాక్స్ విషయంలో 1000 కోట్ల ఫ్రాడ్ చేయలేదా? ఈ బీఆర్ఎస్ హయాంలో కమర్షియల్ ట్యాక్స్ ముందు 300 కోట్లు వచ్చింది వార్తల్లో, తర్వాత 700 కోట్లు, తర్వాత 1000 కోట్లు, తర్వాత 1200 కోట్లని వార్తల్లో వచ్చింది. అంటే ఇప్పుడు ఆ కమర్షియల్ ట్యాక్స్ విషయం ఎందుకు తెర మీద రావట్లేదు? సమాధానం చెప్పండి. ఇది సిఎస్ సోమేష్ కుమార్ చేసిన ఘనకార్యం కాదా? కొంగ ముక్కోడా కేటీఆర్ ట్విట్టర్ టిల్లు అని ప్రశ్నిస్తున్నా. ఏది పడితే అది మాట్లాడతావు, అందంగా ఉన్నావు, మంచి సొట్టబుగ్గలు ఉన్నాయని చెప్పేసి నిజంగా సభల్లో వెళ్తావు, స్పీచ్ ఇస్తావు, కానీ ఆ సొల్లు స్పీచ్ ఇవ్వడానికి ఎవరి జనాలు ఇష్టపడట్లేదు. మీ హాయంలో సిఎస్ సోమేష్ కుమార్ 1200 కోట్ల కమర్షియల్ ట్యాక్స్ ఎగ్గొట్టింది వాస్తవం కాదా? క్వశ్చన్ మార్క్. ఛత్తీస్గఢ్ నుండి పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిందో ఆ పవర్ ప్రాజెక్ట్లో విద్యుత్ స్కామ్ జరిగింది వాస్తవం కాదా? కేటీఆర్ సమానం చెప్పు. ఆ తర్వాత గొర్రె బొచ్చును కూడా అమ్ముకున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్. గొర్రెల స్కీమ్లో కూడా 1000 కోట్ల స్కామ్ జరగలేదా? కేటీఆర్ సమానం చెప్పు. కాళేశ్వరంలో స్కాములు జరగలేదా? సమానం చెప్పు. మీరు చేసిన కాళేశ్వరం స్కాములు విపరీతం ఉన్నాయి కాబట్టే గుడ్ గవర్నెన్స్ అనేది కొత్త ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వట్లేదు. ప్రాణ సేవల్లో కట్టకపోవడం గల కారణం ఏంటంటూ ఏదో మహారాష్ట్ర సీఎమో నరేంద్ర మోడో ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, ఈ బీఆర్ఎస్లో ఉన్న దొంగలు దుర్మార్గులు లుత్సానా కొడుకులు అంటున్న వాళ్ళని. ఎవరు? బీఆర్ఎస్లో ఉన్న గతంలో వీళ్ళు చేసిన ఘనకార్యానికి కొత్త ప్రాజెక్టులు అమలు కావట్లే, భయం అవుతుంది. ఎంత దారుణం అంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, నేను అంటున్నా నీచ్ కమిటీ కుత్తగాలంటున్నాను, అందరిని కాదు, ఈ రాష్ట్ర హైకమాండ్ అంటున్నా. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా దుర్మార్గులు ఎవరు లేరు. ఎవ్వరేమని అనుకోండి, ఎన్ని కేసులు పెట్టుకోండి అంటున్నా. మేము అధికారంలో అయితే ముందు సూర్యనని బొంద పెడతామని ఓపెన్ చేయాలి. మీరు అధికారంలో రండి, ముందు రండి. ఎట్లా సార్ మీరు అధికారం? మేము చూస్తాం కదా. కేటీఆర్ జనాలు ఎవరిని మిమ్మల్ని మర్చిపోలే. మీరు చేసిన అరాచక పాలన అందరు తెలుసు. మీ ఎట్లా ప్రశ్నించే గొంతులపై దాడి చేసినా అందరు తెలుసు. మీ పరిపాలన ఎవరు ఇష్టపడలేదు. సరే, కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, మోసం చేసింది, నాశనం చేసింది. ఓకే, చేయలేదని చెప్పలే, చేసింది. కానీ దీనికి మించి మీరు చేశారు 10 సంవత్సరాలు. మిమ్మల్ని ఎవరు ఇష్టపడట్లేదు జనాలు. అజిత్ రెడ్డి అవుట్, ముఖ్యమంత్రి ముఖ్య కాదు శ్రీధర్ అట. రాష్ట్రంలో 10 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, త్వరలో మరికొందరట. ఈ వార్త నేను చదవడానికి ఇష్టపడా, ఎందుకంటే అది అక్కడ నుంచి ఇక్కడ బదిలేదు, ఇక్కడ నుంచి అక్కడ బదిలేదని అదే వార్తలు ఉంటుంది. దాంట్లో ఏం కొత్తగా ఉండదు. ఎవరు బదిలైనా వ్యవస్థ మారాలి, ఎవరు బదిలైనా సమాజంలో మార్పు కనిపించాలి. గత 10 సంవత్సరాల్లో ఎందరో మంది బదిలైనలు వెళ్ళి కేసీఆర్ దగ్గర కలెక్టర్లు కాళ్ళు మొక్కిండు సభలో. మళ్ళీ కలెక్టర్లు రాజీనామా చేసి మళ్ళీ కేసీఆర్ పాటలో వెళ్ళి కండవ కప్పుకున్నాడు. ఓ కలెక్టర్లు, వీళ్ళు కలెక్టర్లు, క్యారెక్టర్ లేని కలెక్టర్ వీళ్ళు వెళ్ళి కేసీఆర్కి గతంలో భయం చేసినారు. ఇప్పుడేమో వీళ్ళు రేవంత్ రెడ్డి భయం చేస్తారు. అంతే కదా. ఒకటే చెప్తున్నా, కలెక్టర్లైనా సిఎస్లైనా ముఖ్య సలహాదారులైనా ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పబ్లిక్ కొరకు పనిచేయాలి. అంతే తప్ప ఏదో మేము నామకి వాస చేస్తామని చెప్పేసి ట్యాక్స్లు ఎగ్గొడతాం, అది ఎగ్గొడతాం అంటే కేసీఆర్కి పట్టిన కథ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. కాబట్టి మరీ చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ దొంగల్ని నమ్మకండి. కాంగ్రెస్ దొంగల్ని నమ్ముతారా నమ్మరా అది మీ ఇష్టం. కానీ బీఆర్ఎస్ ఉన్న మూర్ఖులు దొంగలు వీళ్ళ మాత్రం నమ్మకండి. కేటీఆర్ అనేటోడు చాలా డేంజర్. వాళ్ళకి భయం చేస్తాను మళ్ళీ కొందరు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లాట, అడిషనల్ సెక్రటరీలాట, ఇక వాళ్ళకి భయం చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏదో తోపు తురుము లెక్కల చాలాదా మిమ్మల్ని ఓడగొట్టిన జనాలు. చెప్పాలి, కేటీఆర్ మంచోడు తోపు తురుము అని చెప్తాను. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను ఒకటే చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దమ్ముంటే మిమ్మల్ని సీఎం అని చెప్పాను. ఒక మంచి మీరు అనుకోవచ్చు హోంమంత్రి ఇస్తాడు, విదేశాంగ మంత్రి ఇస్తాడని. అరే ఇస్తే మంచిదే, మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏ పార్టీ ఉన్నా మంచిగా ఉండాలి, మీ స్థాయి పెరగాలని కోరుకుంటాం. కానీ మీ స్థాయి దిగజారితే మాత్రం వీళ్ళంతా మూర్ఖులు ఎవరు లేరు.